అంటే ఇక్కడ అంతా గోదావరి మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ అందరూ చాలా బాగుంది. అక్కడ నెల్లూరు అయినా ఇంకోటైనా స్లాంగ్ అయినా అందరూ బాగుంది. బట్ హీరోయిన్ని చెన్నై నుంచి తీసుకొని వచ్చారు. అండ్ మీరు అన్నారు ఇందాక కూడా డైరెక్టర్ గారు మాట్లాడుతూ సుమంత్ సెలెక్షన్ కూడా ఉంది దీంట్లో అని. సో మీరు నాదేం లేదు, అది లేదు డైరెక్టర్ గారు చెప్పారు. సో వీళ్ళు ఫిక్స్ అయిపోయినాక నాకు చెప్పారు క్రూ అంతా వీళ్ళ సూపర్ ప్రాపర్గా యాప్ట్ అవుతారు క్యారెక్టర్స్కి అన్న. ఆడిషన్ చూసిన డెఫినెట్లీ అరే చాలా బాగా చేశారు. అంటే తెలుగు ఒక్క ముక్క ఇటు రా అటు పో అనడం కూడా రాకుండా 3 పేజీల డైలాగ్ చెప్పడం అనేది రియల్లీ ఇంప్రెసివ్ కదండి. సో అది చూసి నచ్చింది, నాకు కూడా నచ్చిందని చెప్పిన. అట్లా ఏమైనా షూటింగ్లో ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే తనకి లాంగ్వేజ్ తెలియదు కదా, అట్లా మీరు చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారు? లేదు లేదు, ఈమె రాత్రి అంతా కూర్చొని రాస్తూనే ఉంటుంది. 6 to 6 షూట్లో కూడా I didn't struggle with the dialogues. He only struggled with the dialogues. ఓ ఓకే. Used to గోదావరి అంటేనే ఐకానిక్ ప్లేసెస్ చాలా ఉంటాయి. షూట్ లొకేషన్స్ ఇప్పుడు న్యూజెన్ వచ్చింది కాబట్టి టెక్నాలజీని యూజ్ చేసి డిఫరెంట్ క్రియేట్ చేస్తున్నారు. మీరు మీ సినిమాలో లొకేషన్స్కి డైరెక్ట్ లొకేషన్స్కి వెళ్ళి ఏం షూట్ చేశారు అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేశారు? మొత్తం 100% షూట్ ఒరిజినల్ లొకేషన్స్లోనే మేడం. ఎక్కడ అసలు మేము ఏ లొకేషన్ కూడా బయటికి వెళ్ళి కానీ లేదా ఏలో జనరేట్ చేయడం కానీ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ యాక్టర్స్ అండ్ మెయిన్ ప్రొడ్యూసర్. అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఒరిజినాలిటీ చాలా ఇష్టం మేడం. సో గోయింగ్ టు ద లొకేషన్ ఈజ్ ఆల్సో ఎ క్యారెక్టర్ నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. సో అందుకని వీళ్ళందరినీ చాలా లొకేషన్స్కి చాలా ఇబ్బంది పెట్టి అందరినీ తీసుకెళ్ళేవాడిని. కొన్ని దగ్గర రోడ్స్ కూడా సరిగ్గా లేకపోతే ఆ ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు నడు నొప్పులతో కూడా వచ్చి షూట్ చేసేవారు. థ్యాంక్ యూ. ఎందుకంటే లొకేషన్ ఎప్పుడు క్యారెక్టరే మేడం. వీళ్ళు ఎంత ఎమోషన్ వస్తుందో ఆ లొకేషన్ చూసినా మనకు అదే క్యారెక్టర్ అదే ఎమోషన్ మనకు వస్తుంది. సో అందుకనే మీకు విజువల్ ఇలా రావడానికి కారణం 100% మేము ఒరిజినల్ లొకేషన్ వెళ్ళాం. అంతర్వేది ఇంకా చాలా ఇబ్బంది పెట్టాను. 4ంటికి 5ంటికి లేపేసి తీసుకెళ్ళేవాడిని. 6ంటికి ఫస్ట్ షాట్ పడాలని చెప్పి వీళ్ళందరూ లేచి ఆ మంచులో చేసేవారండి. బికాజ్ నేచర్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యూటీ. సన్ ఈస్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ లైట్. అదే మేము వాడామండి. ఇందులో 70% లైట్స్ వాడలేదు, అంత ఒరిజినల్ లైటే, సన్ లైటే. ఓన్లీ 30% మాత్రమే లైట్స్ వాడామండి. రాజ్ కుమార్ గారు ఇక్కడ రాజ్ కుమార్ గారు అన్న మీరు 2024లో సినిమాతో వచ్చారు, నరుడి బ్రతుకు నటన సినిమాతో. తర్వాత అగైన్ మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఎందుకని ఈ గ్యాప్ వచ్చింది? 1 year ఏ సినిమాలు రాలేదు? వై? అంటే మధ్యలో చాలా సినిమాలు చేశాను. సో అవి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దీంట్లో ఉన్నాయి. సో ఈ ఇయర్ ఐ వాజ్ రియలీ బిజీ. నెక్స్ట్ ఇయర్ ఆల్సో హోప్ఫుల్లీ లైక్ టిల్ Feb or March ఐఎమ్ ఆక్యుపైడ్. హోప్ఫుల్లీ ఇంకా మళ్ళీ బిజీ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. యా, థ్యాంక్ యూ సో మచ్. సుభాష్ గారు సార్ ఇక్కడ సార్ టీజర్లో ఒక డైలాగ్ ఉంది. అంటే పెద్ద వంశీ గారు, కృష్ణ వంశీ గారు ఇది ఓకే. టీజర్లో ఒక డైలాగ్ ఉంది, మణిరత్నం గారికి గౌతమ్ మీనన్ గారికి కూడా అందదు అలాంటి ఒక లవ్ స్టోరీ అని. సో ఏంటి సార్ వాళ్ళ రిఫరెన్సెస్? మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది సార్. అవి ఇక్కడ రివీల్ చేయలేను, మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు సుదర్శన్ గారే చెప్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కసిరెడ్డి సార్ ఇక్కడ కసిరెడ్డి గారు ఇటు సార్. హాయ్ అన్న. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోదావరి అంటే గుర్తొచ్చేది బెట్టింగ్స్ అన్న. అంటే ఈ టీజర్లో కూడా ఒక చీటీలు వేసుకున్న డబ్బులు దాచుకొని బెట్టింగ్స్ ఆడతారు. అలాంటిది మీరు రియల్ లైఫ్లో ఏమైనా చేశారు అక్కడ? ఆబ్వియస్లీ చేస్తాం కదా, గోదావరి అంటే అవన్నీ దాటి వస్తాం. చాలా కూడా పోగొట్టుకున్నాం. ఎంత పోగొట్టారు అది చెప్పకూడదు. సంక్రాంతికి మీరు వస్తే తెలిసిపోద్ది. ఒక సంక్రాంతికి వచ్చారంటే ఎంత పోతుందో తెలిసిపోద్ది. ఓకే అన్న, థ్యాంక్స్. రాజ్ కుమార్ అన్న ఇక్కడ. హాయ్ అన్న. ఐలో చూస్తే కంప్లీట్గా మీ సర్కాస్టిక్, ఇప్పుడు ఏదైతే సుమంత్ గారు చెప్పారో గోదావరిలో సర్కాజం గురించి రీసెంట్ టైమ్స్లో మీ దగ్గర నుంచి చూసాం సినిమాల్లో. సో ఈ సినిమాలో మీ వెటకారం ఎంత బాగుంటుంది అండ్ ఎంత అలరించబోతుంది అంటే వాట్ యూ వాంట్ టు సే? చాలా కొత్తగా ఉంటుందండి. అంటే మన గ్యాంగ్లో పెళ్ళి అయిపోయినోడు ఉంటే వాడు నలుగురు కలిసి ఎంత ఎంజాయ్ చేస్తారు అంత ఎంజాయ్ చేస్తారు. సుభాష్ గారు సార్ ఎక్కడండి? మాది ర్యాలింగేనండి. ట్రైలర్ వాజ్ సో గుడ్ అండి. సార్ ట్రైలర్ వాజ్ సో గుడ్, టీజర్ వాజ్ సో గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక ఏరియల్ షాట్ చూపించారు కదా కోడి పందాలు, సార్ అది ఎంతవరకు ఉండొచ్చు ఆ సీన్? అంటే ఎంత అది ఏమన్నా జస్ట్ షార్ట్ వర్కా? మినిమల్ సార్, మినిమల్. ఒక ఊర్లో జాతర కింద స్టార్ట్ చేస్తాం సినిమాలో. సో ఆ జాతర సీక్వెన్స్లో అవి పెట్టాం అనమాట. అంతే, మినిమల్ అంతే సార్. కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ సుమంత్ గారు.
సో మీరు ప్రభాస్ గారి ఫ్యాన్ కాబట్టి రీసెంట్గా అన్ఎక్స్పెక్టెడ్లీ స్పిరిట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. సో యాజ్ ఎ ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అండ్ ఒక ఫ్యాన్గా ప్రభాస్ గారి నుంచి యాక్టింగ్లో ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? లేదు లేదు, ఏం నేర్చుకున్నాం అనడం కన్నా డెఫినెట్లీ అంత హంబుల్గా ఉండడం నేర్చుకోవాలి. ప్రభాస్ అన్న అంత అది డెఫినెట్లీ ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ సినిమాలలోకి వస్తే ఏమో చాలా ఓనింగ్ ఫేస్ అనిపిస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి అడిక్షన్ లేక చాలా అడ్మైర్ చేసేస్తే ఇంకా నేను దానికని అంతకని ఎక్కువ ఏం చెప్పలేను. ఆల్ ద బెస్ట్ అండి. Thank you, సుదర్శన్ thank you. గారు సార్, సారీ స్పెల్లింగ్ వచ్చిందా ఎప్పటికైనా? లేదండి, నేను దాని మీదే నిలబడి ఉన్నాను. ఇంకా ఏం చెప్పండి ఒకసారి. SWOORY. దాన్ని ఏమంటారు? సారీ, మీరు జెన్యున్గా చెప్పండి. సారీ SORRY అంటే సొర్రీ. సొర్రీ వద్దండి. మామూలుగా వాళ్ళు మనకు నేర్పించేసి వెళ్ళిపోయారు కానీ ఇంగ్లీష్ అని. సారీ SWOORY. సార్ మీరు ఫ్లోలో సొర్రి అంటే తొర్రి అని వచ్చేసింది నాకు. బట్ కమింగ్ టు మీ క్యారెక్టర్ ఎంతలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? నాది త్రూ అవుట్ క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లాగా ఉండదు ఇది. ఒకరినొకరు తిట్టుకుంటూ, అంటే బాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి, ఒకరు ఆటో డ్రైవరు, నేను బిర్యానీ అంగడి, కాలేజీలకి బిర్యానీ సప్లై చేసే క్యారెక్టరు, మనోడు కటింగ్ షాపు, చాలా గ్రౌండ్ లెవెల్లో కామెడీ అదిరిపోయిందండి. చాలా బాగా వచ్చింది. రియల్ లైఫ్లో బిర్యానీ వండడం వచ్చండి మీకు? అంటే కరోనా టైంలో యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. ఓన్లీ ఆ కోవిడ్ టైంలో ఇంట్లోనే ఉన్నాం కదా, యూట్యూబ్ చూసి నేర్చుకొని చేసేవాళ్ళం. సుదర్శన్ గారు సార్ ఇక్కడ బ్రో, మీ నుంచి అంటే కామెడీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే సుదర్శన్ గారి స్లాంగ్ కానీ అంటే మాకు వినడానికి చాలా కొత్తగా అనిపించే స్లాంగ్స్లో మీది. ఎందుకంటే నెల్లూరు వాళ్ళు చాలా తక్కువ మంది మాకు తెలుసు ఆ స్లాంగ్ పట్టుకొని అంటే నవ్వించే విధానంలో. బట్ చాలా రేర్గా సెలెక్టెడ్గా సినిమాలు చేస్తున్నారా, లేదంటే అండ్ మీ నుంచి ఆ కామెడీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నంత మాకు సెలెక్టెడ్గా ఏం లేదు బ్రో. అంటే మనం అన్ని సినిమాలు చూడం కానీ లాస్ట్ 3-4 నెలల కిష్కిందపురి ఒకటి వచ్చింది, రవితేజ గారితో ఒకటి వచ్చింది, రాజతరుణ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా పండక్కి శర్వా గారి సినిమా వస్తున్నాయి. క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్లు, చిన్న క్యారెక్టర్లు అనేది మన చేతుల్లో ఉండదు. డైరెక్టర్లు, రైటర్లు ఆ చేతుల్లో ఉంటుంది. ఇది మీరు 200% ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతారు బ్రో. అంటే నా క్యారెక్టర్ తగ్గట్టు అదిరిపోతుంది క్యారెక్టర్. మీకు రోహిత్ గారి కాంబినేషన్ సీన్స్ ఎంతవరకు అంటే ఆ టీజర్లోనే మాకు ఒక వైపు తీసుకొచ్చారు. సో ఎలా ఉండబోతుంది మీ ఇద్దరు కాంబినేషన్? నేను నేనుంటే రోహిత్ ఉంటాడు బ్రో. ఖచ్చితంగా సినిమా అంతా నాది రెహమాను, మనోడు జువ్వలు వేస్తుంటాడు. సంతోషానికి బాధకి సంబంధం ఉండదు. వాడి దగ్గర ఉన్నాయి, కాల్ చేయాలి అంతే. వేస్తూ ఉంటాడు. నేను ఉన్నప్పుడల్లా ఉంటాడు సినిమాలో. మీరు సినిమా తర్వాత అతని పేరు ఎవరికి గుర్తుండదు, జువ్వానే పిలుస్తారు అతన్ని. యాక్చువల్గా టీజర్ చూస్తున్నప్పుడు ఆయన పేరు జువ్వతో ఉంటుంది అనేది ఒకటి కనెక్ట్ అయిపోయాం. ఆయన చెప్పిన తర్వాత ఓకే రిలేటెడ్ అని క్లారిటీ వచ్చింది. అండ్ టీజర్ వాజ్ రియల్లీ గుడ్ సార్. అంటే మాకు ఆ ఆంధ్ర అందాలని, ఆ కోనసీమ వాటిని చూపించడం చాలా బాగా అనిపించింది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుదర్శన్ గారు ఇక్కడ. హాయ్. సో గోదావరి స్లాంగ్లో నెల్లూరు స్లాంగ్ మిక్స్ చేసి చెప్పేశారా డైలాగ్స్ ఏమన్నా? అంటే అది కాక నాది ముస్లిం క్యారెక్టర్. అప్పుడప్పుడు నేనే డైరెక్టర్ని కన్ఫ్యూజ్ చేసేవాడిని. ఇంతే బ్రో స్లాంగ్లో ఇంతే చెప్పాలని అప్పుడప్పుడు దాటుకోవడానికి మేనేజ్ చేసేవాడిని. కానీ డబ్బింగ్ మాత్రం 10 రోజులు చెప్పాను. సినిమా మొత్తం మామూలుగా 1 రోజు 2 రోజుల్లో చెప్పాల్సింది 10 days చెప్పాను. మనోడు బండకేసి చేప రుద్దుతారు కదా, అలా రుద్దుతాడు. ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. సో గోదావరి స్లాంగ్ కష్టం అనిపించిందా? అంటే మామూలుగా మాట్లాడే తెలుగులోనే చాలా రోల్ అయిపోతాయి నాకు. అంటే క్లారిటీ ఉండదు. ఫనా అంటుంటాను నేను. అలాగా తెలియకుండా గోదావరి స్లాంగ్ కొంచెం ఈజీ అయింది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మాట్లాడాను ఒక్కసారి మాట్లాడు. గోదావరి స్లాంగ్ ఒకసారి ఈజీ అయిపోయింది కదా ఒక్కసారి. ఈజీ అయిపోయింది అంటే చేసి అయిపోయి టైం అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసాం కదా. నేను చెప్పి అనవసరంగా ఏదో ఒక డైలాగ్ చెప్పండి. అంటే నెల్లూరు నుంచి వచ్చి గోదావరిలో సెటిల్ అయిపోయినాడు క్యారెక్టర్ మంది. బ్యాక్ స్టోరీలు కొన్ని చెప్పరు కదా. బాహుబలిలో కూడా మీది వస్తాయి, మాది వస్తాయి. సార్ నాకు తెలియదు సార్, ఇది మాకే వస్తాయి. సార్ నాకు తెలియదు. ఇది చాలా కన్వీనియంట్ గా కవర్ చేసేస్తున్నారు మీరు. అంటే సినిమాలో అయితే ప్రాపర్ గా మాట్లాడానండి. ఇక్కడ మాట్లాడితే మళ్ళీ కొంచెం అటు ఇటు అయిపోతుంది. సుభాష్ గారు, లైక్ టీజర్ మొత్తం చూసుకుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుంది మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి. అండ్ ఇందులో ఒకటే పాటని
రెండు డిఫరెంట్ వేరియేషన్స్లో మీరు రిలీజ్ చేయడం జరిగింది. సో వాట్ ఇస్ ద రీజన్ బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి అంటే ఏం చెప్తారు? యాజ్ ఇందాక ఆల్రెడీ సుమన్ చెప్పారండి, ఈ టీజర్ కొంచెం ఫ్రెండ్స్ వైబ్లో తీసుకెళ్లాలనేది మా థాట్. సో ఇందులో పాటలో ఉన్న ట్యూనే అది. సో మా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఆయన మాతో ట్రావెల్ అవుతున్నారండి. ఇట్స్ బీన్ 12-13 years జర్నీ. సో నా మనసులో ఏముందో ఆయనకు అర్థమవుతుంది. సో ఆయన అంత బాగా ఇస్తారనమాట. సూపర్. అండ్ రోహిత్ గారు, చెప్పండి. మీ క్యారెక్టర్లో ఎక్కువ మేము చూసింది జువ్వలు ఎగరేయడమే. సో చాలామంది ఊర్లో ఒక కాంపిటీషన్ కూడా ఉంటుందన్నమాట జువ్వలతోటి. న్యూ ఇయర్ రోజున ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ ఉంటారు. మీకు ముందు నుంచి ఆ జువ్వలు వేయడం అదంతా మీ క్యారెక్టర్ వైజ్గా మీకు ఇష్టమేనా అలాగా జువ్వలతో ఆడుతూ ఉండారా? ఎందుకంటే మీరు 13 years ఫ్రెండ్షిప్ అన్నారు కదా, సో ఊర్లోనే 15 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అండి. పాయింట్ ఏంటంటే నాకు జువ్వలేయడం రాదండి. ఫస్ట్ టైం జువ్వ వేసింది కూడా కసిరెడ్డి గారు నేర్పించారు. ఆ ఫస్ట్ జువ్వ వేసింది నేను అరగంట చూసి ఏడిచాను. బేసిక్గా మనకు వచ్చు, వాళ్ళకి రాదు అంటే భయపడి వారు ఎలా అంటించాలి, ఎలా వదలాలి అనేది తెలియక. లేదంటే క్లియర్గా మాట్లాడాలి. కాదండి, మీరు ఎక్స్ట్రా పేమెంట్ అయినా తీసుకున్నారా ట్యుటోరియల్కి ఇవన్నీ నేర్పించడానికి? లేదండి, లేదు. గోదావరికి అది ఉండదు, ఏదన్నా నేర్పించేస్తాం. నేర్చుకుంటే వాళ్ళు ఉండాలి కానీ ఇంట్రెస్ట్. కానీ నేను లైఫ్లో ఫస్ట్ టైం అందులో ఒక షాట్ ఉంది కదా, చైతోని వదిలేస్తా, అది నేర్చుకునేటప్పుడు ఒకసారి నువ్వు కాన్ఫిడెంట్గా అయ్యి నేను చూపిస్తా అన్నాడు. నాకు అది భయం అవుతుంది, చాలా పెద్ద అవుతుంది, ఎప్పుడు అట్లా చేతిలో కాల్చలే. తీసుకున్నా, నువ్వు పెట్టు, అది ఫోర్స్ ఇట్లా రాగానే ఇట్లా వదిలే అన్నాడు. అది జువ్వ చాలా మంది తెలియదు వేయడం, బట్ అది మనమేం ఫోర్స్ఫుల్గా ఇసరక్కలేదు, చేతిలో ఆటోమేటిక్గా మీరు ఎలా వదిలితే వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ గోదావరిలో ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఇసురుకుంటారు. అది చాలా గట్టిగా క్రాస్గా వేస్తారు. నైట్ 11 తర్వాత ఎవరు కలిపి పడుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళతో కలిసి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. కాదండి డైరెక్టర్ గారు, నాకు ఒక్కదానికి కలర్ ప్యాలెట్ పంపించారా? వీళ్ళందరికి కూడా పంపించారా? అయితే ఒక్కరు కూడా పాటించలేదు. నేను ఒక్కదానే బ్లూ కలర్ డ్రెస్ వేసుకొచ్చాను. వెరీ వెరీ బ్యాడ్. చెప్పిన ఆయనే పాటించలేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో గోదావరి గట్టి పైన జస్ట్ టీజర్ మాత్రమే రిలీజ్ అయింది. టీజర్కే మనం క్రేజీగా ఎంజాయ్ చేసాము. అండ్ సూన్ మళ్ళీ ట్రైలర్ అండ్ పాటలు వినబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రేమతోనే చాలా థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ, అందరూ ప్రేమతో వచ్చినందుకు, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ.